ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. భారతదేశంలో ఆడపిల్లల భవిష్యత్తును భద్రపరిచే లక్ష్యంతో ప్రారంభమైన సుకన్య సమృద్ధి యోజన నేడు దేశంలోని అత్యంత ప్రభావవంతమైన సామాజిక ఆర్థిక పథకాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పథకం కేవలం ఒక పొదుపు సాధనంగా మాత్రమే కాకుండా ఆడపిల్లల విద్య, భద్రత, స్వాతంత్ర్యం, సమానత్వాన్ని ప్రోత్సహించే బలమైన మార్గంగా మారింది. లక్షలాది కుటుంబాలకు ఇది ఆశను, ఆత్మవిశ్వాసాన్ని, దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను అందిస్తోంది. బేటీ బచావ్, బేటీ పడావ్ ఉద్యమం కింద 2015 జనవరి 22న ప్రారంభమైన ఈ పథకం ఆర్థిక ప్రణాళికను సామాజిక పురోగతితో అనుసంధానించే దిశగా ఒక కీలక అడుగుగా నిలిచింది. ప్రారంభం నుంచి గత దశాబ్ద కాలంలో కుమార్తెల విద్యా భవిష్యత్తు, ఆరోగ్యం, స్వావలంబనపై ముందుగానే పెట్టుబడి పెట్టాలనే ఆలోచనను ఎస్ఎస్వై కుటుంబాల్లో బలంగా నాటింది. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పథకం పెద్ద ఎత్తున విశ్వాసాన్ని సంపాదించింది. 2026 జనవరి 22 నాటికి ఈ పథకం 11 సంవత్సరాలు పూర్తి చేసుకునుండగా దాని విస్తృత స్వీకరణ దేశవ్యాప్తంగా పెరుగుతున్న ప్రజానమ్మకాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 4.53 కోట్లకు పైగా సుకన్య సమృద్ధి ఖాతాలు తెరవబడ్డం ఈ పథకం ఒక ఆర్థిక స్కీమ్ను మించి ఆడపిల్లల సాధికారతకు సంబంధించిన జాతీయ ఉద్యమంగా మారిందని చెప్పకనే చెప్తోంది. సంవత్సరానికి 8.2% వడ్డీ రేటు అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రభుత్వ మద్దతు కలిగిన పొదుపు పథకాల్లో అత్యధిక రాబడినిచ్చే స్కీమ్లలో ఒకటి. ఈ పెట్టుబడికి భారత ప్రభుత్వం అసలు మొత్తం వడ్డీపై పూర్తి హామీ ఇస్తుంది. అందువల్ల తక్కువ రిస్క్ కలిగిన నమ్మదగిన దీర్ఘకాలిక పెట్టుబడిగా నిలుస్తోంది. బాలికలకు భవిష్యత్తులో వచ్చే విద్యా ఖర్చులు, ఉన్నత చదువులు, వివాహానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యం. మహిళల ఆధ్వర్యంలో అభివృద్ధి చెందే ఆత్మనిర్భర్ భారత్ దృక్పథాన్ని ఎస్ఎస్వై బలమైన పునాది వేస్తోంది. భారతీయ బాలికల కోసం వారి తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకులు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా పోస్ట్ ఆఫీస్, అధీకృత ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు శాఖల్లో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవచ్చు. సాధారణంగా ప్రతి బాలికకు ఒక ఖాతా మాత్రమే అనుమతించబడుతుంది. కుటుంబానికి గరిష్టంగా 2 ఖాతాలు మాత్రమే తెరవచ్చు. అయితే కవరులు లేదా త్రిపుటలు వంటి ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులుంటాయి. ఈ ఖాతాను దేశవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా బదిలీ చేసుకోవచ్చు. బాలికకు 18 సంవత్సరాలు వచ్చే వరకు సంరక్షకుడు ఖాతాను నిర్వహిస్తాడు. తర్వాత ఆమె స్వయంగా ఖాతాను నిర్వహించవచ్చు. ఈ పథకం ప్రజాదరణకు నిరసనగా 2025 డిసెంబర్ నాటికి ఎస్ఎస్వై కింద మొత్తం డిపాజిట్లు 3.33 లక్షల కోట్లను దాటాయి. ఖాతాలో కనీసంగా సంవత్సరానికి 250 రూపాయలు జమ చేయాలి. గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుంచి 15 సంవత్సరాల పాటు మాత్రమే డిపాజిట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఖాతా వడ్డీతో సహా 21 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఎస్ఎస్వై ఖాతాపై వడ్డీ నెలవారీ ప్రాతిపదికన లెక్కించి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఖాతాలో జమ చేస్తారు.